రైట్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఫామ్ హౌస్ పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న 6 ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. 2 లక్షల విలువైన డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీలో డ్రగ్స్ తో పాటు అత్యంత ఖరీదైన మద్యం వినియోగించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా నిందితులను పట్టుకున్నారు. The person provided you in Hyderabad black line. He recently went to ఇక్కడ ఏమన్నా దొరికిందా? సార్ ఇది రైట్ మొత్తంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపింది. ఫామ్ హౌస్ పై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ వినియోగిస్తున్న 6 ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. 2 లక్షల విలువైన డ్రగ్స్ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇక విజువల్స్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. నిందితుల్ని రెడ్ హ్యాండెడ్ గా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనతో ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, చూస్తున్నాం ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా, అధికారులు ఎంత మొత్తుకుంటున్నా, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నా నగర శివారులో వీకెండ్ అయితే చాలు ఎక్కడో చోట ఈ డ్రగ్స్ కలకలం రేపుతున్న పరిస్థితి. ఈ రోజు కూడా ఐటీకి సంబంధించిన ఉద్యోగులు పట్టుబడినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అయితే వీకెండ్ కావడం చేత మొత్తం టోల్ గా ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళు మొత్తం టోల్ గా కూడా ఈ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో అయితే ఉత్సాహంగా ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో 4 స్నేహితులు కలిసి బర్త్డే పార్టీ నిర్వహించుకోవడం కోసం మొయినాబాద్ లో ఓ ఫామ్ హౌస్ ని బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో మొత్తం తొలగా ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు మొత్తం తొలగా అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే ఎక్సైజ్ పోలీసులు పక్కా సమాచారంతో ఆ యొక్క ఫామ్ హౌస్ పైన రైడ్స్ నిర్వహించారు. 2 లక్షల విలువ చేసే డ్రగ్స్ మద్యం పట్టివేతకు గురైంది. అదేవిధంగా 50 లక్షలు విలువ చేసే 3 కార్లను కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం తోలుగా 6 ఐటీ ఉద్యోగులను కూడా ఈ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పార్టీలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఫామ్ హౌస్ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా ఉండకుండా ఉండాలి, పార్టీలు అనేవి డ్రగ్స్ నిర్వహించకూడదు. అదేవిధంగా కాస్ట్లీ మద్యం ఉన్నప్పుడు ఎక్సైజ్ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా నిషేధిత డ్రగ్స్ ఏదైతే ఉంటుందో ఆ పార్టీలో డ్రగ్స్ నిర్వహించడం జరిగింది. కాబట్టి వాళ్ళు 6 మందికి పైన ఆ కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఈ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ పైన కూడా అయితే కేసు నమోదు చేశారు. ఐటీ ఉద్యోగులందరూ మొత్తం కూడా లక్షల ఉద్యోగాలతో వీళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బర్త్డే పార్టీ పేరుతో ఒక ఫామ్ హౌస్ ను బుక్ చేసుకుని అందులో డ్రగ్స్ ఖరీదైన మద్యంతో పాటు ఎక్సైజ్ శాఖకు వీళ్ళందరూ కూడా పట్టుబడినట్టు తెలుస్తుంది. అయితే ఈ యొక్క పార్టీ మొత్తం అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి బర్త్డే పార్టీ సందర్భంగా ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. చెవెళ్ల ప్రాంతంలో సెరీన్ అచరం ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నారు. డెల్ కంపెనీలో పనిచేసే వీళ్ళందరూ కూడా ఐటీ ఉద్యోగులే. బర్త్డే పార్టీ పేరుతో దావత్ కోసం ఫంక్షన్ హాల్ ఈ యొక్క ఫామ్ హౌస్ ను బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఖరీదైన మద్యంతో పాటు 0.5 గ్రామ్స్ 50 గ్రాముల ఎల్ఎన్డి బ్లాస్ 20.20 గ్రాముల హరీష్ ఖరీదైన మద్యంతో పాటు బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళ సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకు ఎవరు సప్లై చేశారు, ఇక్కడ పార్టీ నిర్వహించుకోవడం అంటే ఏంది, పర్మిషన్ ఎలా ఇచ్చారు అనే కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు అయితే వివరణ కోరుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి సప్లై చేసింది ఎవరు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇటువంటి బర్త్డే పార్టీలు, వీకెండ్ పార్టీలు ఇంకా ఎన్ని నిర్వహించారు అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ 6 మందిని అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేస్తున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ తెచ్చారు, ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారు, ఇంకెంతమంది ఉన్నారు దీంట్లో అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్, చూస్తున్నాం నార్మల్ గా డ్రగ్స్ గంజాయి వినియోగించే వాళ్ళు చదువుకుని వాళ్ళే ఎక్కువగా ఉంటారు అనుకుంటే మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి. ఎక్కువగా ధనవంతుల పిల్లలు కూడా ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఒక రకంగా మీడియా, ప్రభుత్వాలు ప్రజలందరికీ కూడా ఇట్లాంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. డ్రగ్స్ పట్ల అవగాహన పెంచుకోవాలి, డ్రగ్స్కు దూరంగా ఉండాలి, ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని చెప్తున్నా విద్యావంతులే ఇటువంటి వాటికి పాల్పడటాన్ని ఎలా చూడాలంటారు?
ఎస్ వంశీ, ఖచ్చితంగా ఎవరైతే చదువుకున్నటువంటి వ్యక్తి వాళ్ళు, ఇంకోటి లక్షల్లో జాబ్ చేసేటటువంటి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే వీకెండ్ పార్టీలు అంటూ జలసాల కొరకు వెళ్ళేసి అదే ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని చెప్పాలి. డ్రగ్స్ మధ్యంలో బానిసలైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇదే యువతలే కాదు, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దానికి బలి అయిపోతున్నారు. అటు ప్రచార మాధ్యమాల్లో కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటనలు ఇస్తూ అయితే యువకులందరినీ ఈ విధంగా డ్రగ్స్ బారిన పడద్దు అంటూ కూడా ప్రచారాలు చేస్తున్నా కూడా యువత పెడచెరిన పెడుతుంది అని చెప్పాలి. అదేవిధంగా అయితే సినీ ప్రముఖులు కూడా అయితే ప్రచారాలు చేస్తున్నారు, డ్రగ్స్ జోలికి పోవద్దంటూ. ఇటు పోలీస్ శాఖ కానీ, ఇటు ప్రభుత్వం కానీ, ఇటు మీడియా సంస్థలు కూడా ఆ డ్రగ్స్ జోలికి నో డ్రగ్స్ అంటూ కూడా అక్కడక్కడ ప్రకటనలు కూడా వేస్తున్న నేపథ్యంలో అయితే యువత మొత్తం తోలుగా కూడా దానికి బానిస అయిన క్రమం లోపల వీకెండ్ పార్టీలు అంటూ కూడా ఈ విధంగా జరుపుకోవడం పట్ల సభ్య సమాజం కూడా తలదించుకునేటట్టు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. in Hyderabad, house number, flat 9. He recently went to March. ఇక్కడ ఏమన్నా దొరికిందా? Couch. Sir.